ప్రమాణం చేస్తున్నాను. జై మార్కండ, జై మార్కండ, జై మార్కండ, జై పద్మశాలి. మరియు పద్మశాలి కుల బాంధవుల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తానని మరియు అధ్యక్ష హోదాతో ఉన్న నేను త్రికరణ శుద్ధితో ఎలాంటి పొరపక్షులు లేకుండా మనస్ఫూర్తిగా సేవలు అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై మార్కండ, జై మార్కండ, జై మార్కండ, జై మార్కండ. ఎవరికి ఓకేనా ఓకేనా తిరుపతి ఒకటి ఏది సరికాడు శంకరానా అన్న ఇల్లుడే అన్న చూడు నాగని ఇక్కడ చూడు. ఓకే అందరికీ ఇవ్వండి జరా అట్లా ఉండండి. నా వంతు కృషిగా నేను శ్రీనగర్ మన కమిటీకి చేదోడు వాదనగా ఉంటానని చెప్పేసి సందర్భంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియ 2015లో నాకు అధ్యక్ష పదవి మీ అందరి ఆశీస్సులతోటి కట్టబెట్టారు. మీ అందరి ఆధార అభిమానాలతోటి మీ అందరి సహకారాలతోటి ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నామంటే మీ అందరి సహకారంతో ఈ భవనాన్ని నిర్మాణం చేయడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతోటి ఎన్నో కార్యక్రమాలు చేశాను. మొన్న ఎలక్షన్లో కూడా నేను చేసిన పనులని చెప్పడం జరిగింది. చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి, చేసినవి తక్కువ, చేయవలసినవి ఎక్కువ. కాబట్టి ఇంతకుముందు నన్ను ఏదైతే అందరూ ఒక తమ్మునిగా, ఒక అన్నగా, ఒక కొడుకుగా, ఒక మీ సహోదరుగా భావించి నాకు తోడ్పాటుగా ఉండి నాకు అంతా సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంతకుముందు కూడా ఈ 4 ఏళ్ల కాల పరిమితిలో కూడా మీరందరూ నా వెంట ఉంది. నేను చేయబోయే కార్యక్రమంలో మీరందరూ పాల్పంచుకుంటూ మన సంఘ అభివృద్ధికి మీరందరూ తోడ్పడాలని మనస్ఫూర్తిగా మరొకసారి ఇప్పుడు ఏజీఎం మనం ఇందాక పెద్దలు మాట్లాడుతున్నప్పుడు మన 800 గడపలు ఉన్నాయని చెప్పారు. మన బంధువులు వాటి ఖర్చు 5% 800 గడపలు, కనీసం 700 మంది మన బంధువులు రావాలి. దీని గురించి అందరూ కృషి చేయాలి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు 5 మనుషులు టార్గెట్ మన బంధువులు కార్యక్రమానికి తీసుకోవాలి. ఇప్పుడు మరొకసారి ఏంటంటే మన పేరున ఈ ఎలక్షన్స్లో తెలిసిన అభ్యర్థులందరికీ వాళ్ళకి శుభాకాంక్షలు గెలుపు ఓటములకి సహజమండి. తెలిసిన వాళ్ళకి అభ్యర్థులు ఏంటంటే గెలుపు ఓటమి వాళ్ళు ఎవరైతే ఎలక్షన్ ఓటమి కాదండి, హైదరాబాద్కి ఏం తెలిసిన అనేది ఒక అందరికీ ఓడిపోయినా గెలుపు అందరూ కలిసింది. ఎందుకంటే వాళ్ళకి అభిమానంగా ఓటు వేసిన వాళ్ళకి వీళ్ళకి అభిమానం 2-3 ఓట్లతో అందరినీ వాళ్ళ బాధ్యత వాళ్ళకి కూడా మన దగ్గర చేసుకోవడం, అందరూ రిక్వెస్ట్ చేసి అందరూ కలిసి పనిచేయాలి. ఎందుకంటే మన దగ్గర మన పద్ధతులు ఉన్నది ఏంటంటే మనం విడిపోతాం అంటే చాలా తొందరగా విడిపోతాం. అట్లాంటివి రావు. వేరే సంఘాలతో చూసుకుంటే వాళ్ళు చాలా ఐక్యంగా ఉంటారు. ఓకే, నా అభ్యర్థి ఏ పార్టీలో ఉన్నా పార్టీస్ వాటికి ఏంటంటే మన సంఘం అన్నప్పుడు పద్మశాలిగానే చూడాలి. ఏ పార్టీలో ఉన్నా పద్మశాలి మాట్లాడతాను అనుకోండి.